నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశుభ్రమైన బాపట్ల ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలో నూతనంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టింది. శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ రాజు. ఎన్టీఆర్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి గణపతికి ప్రత్యేక పూజలు. మండలం పూజలు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన నిర్వాహకులు. పరిశుభ్రమైన బాపట్ల ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలో నూతనంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం బాపట్ల పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి దేవాలయ సమీపంలో స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వయంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లపై ఉన్న చెత్త ఊడ్చి మున్సిపాలిటీ ట్రాక్టర్లోకి ఎత్తారు. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా స్వయంగా ఆయన రంగంలోకి దిగి పారిశుద్ధ్య పనులు చేయడంతో పాటు స్థానికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్లు, ఫుట్పాత్ల విస్తరణ, పారిశుద్ధ్యం విషయంలో చట్టం ఎవరికైనా ఒకటేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా నిరూపించారు. ఫుట్పాత్ పై నడిచే కాలినడక ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫుట్పాత్ స్తంభాలకు కట్టిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దగ్గరుండి మరీ తొలగింపజేశారు. రోడ్డు మార్జిన్ దాటి రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారాలను వెనక్కి జరిపించారు. అదేవిధంగా ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపార పనిముట్లను రోడ్డుపైన ఉంచిన షాపుల యాజమాన్య సామాగ్రిని మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లో మున్సిపల్ ఆఫీసుకు తరలించారు. బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడం మన అందరి బాధ్యతని నరేంద్ర వర్మ అన్నారు. రోడ్లు, ఫుట్పాత్లు ప్రజలు నడవడానికి కానీ ఆక్రమించుకోవడానికి కాదని వ్యాపారస్తులు రోడ్డు మార్జిన్ లోపలే తమ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎంతటి వారిని సహించదలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి సహకరించి బాపట్లను స్వచ్ఛ పట్టణంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబు, వీళ్ళందరూ కూడా ప్రజల్లో ఒక స్ఫూర్తి కలిగించాలి, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉండేటట్లుగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటూ నెల రోజులు ఇప్పుడు ఒక వారం ఫస్ట్ రోడ్లు, ఇంకొక వారం వచ్చి డ్రైన్లు, ఇంకొక వారం వచ్చేసి బల్క్ జనరేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది దొడ్లు అవనివ్వండి, ప్రైవేట్ స్థలాలు అవనివ్వండి, వాటి మీదకి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా పొద్దున పూట జరిగే ఈ కార్యక్రమాల్లో కొంతమంది పబ్లిక్ కూడా పాలు పంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఆపరేషన్ కార్యక్రమంలో క్లీన్ స్వీప్ అంటూ ఆపరేషన్ కార్యక్రమంలో జరిగే కార్యక్రమంలో పబ్లిక్ అవేర్నెస్ తేవాలి, పబ్లిక్ నీట్గా అడ్డుపెట్టుకోవాలని చేసే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పబ్లిక్ కూడా ఎంత పాలు పంచుకుంటే మనం నేచర్కి అంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. నేచర్ బాగుండాలా, పరిశుభ్రత ఉండాలా, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ అంటూ జరిగే ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పాల్పంచుకునే కార్యక్రమం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మొట్టమొదటి రోజు జనసేన, భారతీయ జనతా పార్టీ మరియు మున్సిపల్ సిబ్బంది, విలేకరు మిత్రులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేడర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని మార్నింగ్ 6 అంటే 6 టయానికి మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అదే మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 4 వారాలు నెక్స్ట్ మంత్ 19వ తారీఖు వరకు జరపడం జరుగుతుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ వారం సాసా ప్రోగ్రాం కింద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సాసా ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇంకా పట్టణాల్లో పరిశుభ్రత
సక్సెస్ కాలేదనే ఉద్దేశంతో ఈ 1 month కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫస్ట్ వీక్ ఆల్ రోడ్స్ క్లీన్గా ఏర్పాటు చేసి, అదేవిధంగా సెకండ్ వీక్లో డ్రైన్స్ ఏర్పాటు చేయడం, డ్రైన్స్ అన్ని నల్లాస్ కానీ డ్రైన్స్ కానీ క్లీన్ చేయడము. థర్డ్ వీక్లో బల్క్ జనరేటర్స్ అంటే అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ, లేకపోతే మార్కెట్స్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఇటువంటి 100 kgs కన్నా ఎక్కువ ఎవరు జనరేట్ చేస్తారో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి, ఖచ్చితంగా వాళ్ళు మన తడి చెత్తను వాళ్ళే ప్రాసెస్ చేసుకోవాలి. ఓన్లీ పొడి చెత్తను మాత్రమే లోకల్ బాడీస్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ వీక్లో టాయిలెట్స్, అదేవిధంగా ఎక్కడ నీకు ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్ని క్లీన్ చేసి నెక్స్ట్ మంత్ 19వ తారీఖుకు మన బాపట్ల పట్టణాన్ని కానీ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు, ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేయాలని, పబ్లిక్ను ఎంతమంది అవేర్నెస్ క్రియేట్ చేస్తే అంత ప్రోగ్రామ్ సక్సెస్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ఆనరబుల్ మినిస్టర్ ద్వారా, ఆనరబుల్ ఎమ్మెల్యే ద్వారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి పబ్లిక్ అంతా పార్టిసిపేట్ చేసి మన బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా వేమూరు మండల కేంద్రం ఎంపీడీఓ సమావేశం హాల్ నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన ఆర్జీదారులు చెప్పే సమస్యల్ని వింటూ వారి నుండి ఆర్జీలు స్వీకరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ఆర్డీఓ బి శ్రీదేవి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, డిపిఓ మరియు వేమూరు నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ ఎల్ ప్రభాకర్ ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పీడీ ధ్వామ విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ పద్మావతి, డిఎస్ఓఆర్ నజీర్ బాషా, జిల్లా వ్యవసాయ అధికారి ఏ లక్ష్మి, పౌర సరఫరాల శాఖ డిఎం శ్రీలక్ష్మి, డిఎల్డీఓ పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్ మండల స్థాయి అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఆర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వేమూరు నియోజకవర్గంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ పీజీఆర్ఎస్ విధానం అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, మనం కూడా ఈ నియోజకవర్గంలో ఈ వేదిక నిర్వహిస్తా ఉన్నాం. నేను కూడా నియోజకవర్గంలోని మండల స్థాయిలో ప్రతి శుక్రవారం లేదా ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు తీసుకొని వాటి పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవడానికి ఆ మండలంలో ఉన్నటువంటి అధికారుల్ని ముందుకు నడిపిస్తా ఉన్నాను. చాలా వరకు ఈ కార్యక్రమం ఫలితాలు ఇస్తా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ప్రజలు వచ్చారు, పేపర్ ఇచ్చారు, వెళ్ళారు అన్నట్టు కాకుండా ఇక్కడ మా ఆఫీస్ నుంచి కూడా ఒక టీం దానికి పెట్టాము. ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ యాక్షన్ ప్లాన్ సంబంధించి ఒక 5 6 వాళ్ళ ఒక టీం హెడ్ కూడా ఉన్నాడు. 6తో ఒక టీము ఆల్రెడీ ఫామ్ చేసి వారు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఏది పరిష్కారం అయింది అనేది దాన్ని రెగ్యులర్గా మానిటర్ కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కువ ఫలితాలు ఈ విధానం వల్ల మనం చూస్తా ఉన్నాం. ప్రోగ్రామ్ ముందు పెట్టడం జరిగింది. ఈరోజు ఫస్ట్ విజిట్, నెక్స్ట్ ఫ్రైడే సెకండ్ విజిట్, తర్వాత నెక్స్ట్ ఫ్రైడే థర్డ్ విజిట్, సేమ్ విజిట్కి చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ విజిట్ కూడా సేమ్ విజిట్. తర్వాత ఇంకా ఒక నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్తాం, సేమ్ స్టైల్. తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ, అన్ని కాన్స్టిట్యుయెన్సీ కవర్ చేసిన తర్వాత మళ్ళా ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీకి రావడం జరుగుతుంది. సో ఇందులో స్టైల్ అంటే మనం అన్ని పీజీఆర్ఎస్ తీసుకుంటాము, అన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వస్తారు. ఒక విలేజ్ తీసుకొని అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అక్కడ రావడం, కలెక్టర్ గారు కూడా రావడం, ఎమ్మెల్యే గారు కూడా రావడం, అన్ని ఎంత పాసిబుల్ అంటే అన్ని గ్రీవెన్సెస్ని మనం పరిష్కారం చేస్తాం. అదే గవర్నమెంట్ ఇంటెన్షన్. అదే కూడా మనం 100%గా ఆ ఇంటెన్షన్కి డెడికేటెడ్గా ఉన్నాము. సెన్సెస్ని మాట్లాడితే మన జిల్లా చాలా
ముందు ఒకటి క్రితం జరిగింది. ఇప్పుడు కూడా మనకి కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలో ఇప్పుడు కాంగ్రెస్ కొద్దిగా పెంచడానికి అవసరం ఉంది. సో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ప్రోగ్రెస్. సో ఏ మండలంలో మనం ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ చేయాల్సిందే ఉంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మండల్ ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ టు ఫోకస్ ఆన్ ద ప్రోగ్రెస్. బాపట్ల మండల పరిధిలో భూమి రీసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులు సిబ్బందికి సహకరించాలని తహసీల్దార్ షలీమా కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రీసర్వే ప్రారంభించడం జరిగిందని మొదటి పేజీలో జిల్లెలమూడి గ్రామంలో పూర్తి చేసి 350 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. రెండవ ఫేజ్లో భర్తిపూడి, పాలపుర్తి, పాడు గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. అదేవిధంగా గోపాపురం, కంకటపాలెంను 3వ ఫేజ్లో తీసుకోవడం జరిగిందని రైతుల వివరాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. 4వ ఫేజ్లో అప్పికట్ల చెరువు, వెలిచెర్ల గ్రామాల్ని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం డిఎల్ఆర్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. 5వ ఫేజ్లో 5 గ్రామాల్ని తీసుకున్నామని, పూన్ల, జమ్మలపాలెం, ఈతేరు, మూలపాలెం, నేరేడుపల్లి గ్రామాల్ని ఎంపిక చేశామని వివరించారు. రైతులకు ఈ కేవైసీ చేసి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. బాపట్ల మండలంలో శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మనకి రీసర్వే అనేది జరుగుతూ ఉంది. ఈ రీసర్వేలో మొదటి ఫేజ్ జిల్లెలమూడి గ్రామం జరిగింది. ఈ జిల్లెలమూడి గ్రామంలో మొత్తం మనకి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా 350 మంది రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి బత్తిపూడి, పాలపత్తిపాడు ఈ 2 గ్రామాలు కూడా రీసర్వేలో 2వ ఫేజ్లో భాగంగా పూర్తి చేసుకొని రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత 3వ ఫేజ్లో ఇప్పుడు గోపాపురం, కంకటపాలెం మనం తీసుకున్నాము. గోపాపురం వచ్చి డిఎల్ఆర్ స్టేజ్ అయిపోయి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి అది కూడా రెడీగా ఉంది. రైతుల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొని దానిలో ఏమైనా తప్పులు ఉన్నాయా అనేది రైతులను పిలిపించి వాళ్ళకి ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ముందుగానే కరెక్షన్స్ చేసి వాళ్ళతో ఈకేవైసీ వేయించడం జరుగుతుంది. తర్వాత ఈకేవైసీ వేయించిన తర్వాత తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం మనకి ఇస్తుంది. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత కంకటపాలెం విలేజ్ ఇప్పుడు డిఎల్ఆర్ స్టేజ్లో ఉంది. 4th ఫేజ్ కూడా అప్పికట్ల, వెలిచెర్ల, చెరువు ఈ 3 గ్రామాలు కూడా డిఎల్ఆర్ స్టేజ్లో ఉంది. ఈ డిఎల్ఆర్ పూర్తి అయిన తదుపరి జాయింట్ కలెక్టర్ గారికి పంపించి తర్వాత CCLAకి పంపించి ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 5వ ఫేజ్లో వచ్చేసి మనకి 5 గ్రామాలని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పూండ్ల, మూలపాలెం, జమ్మలపాలెం, నేరేడుపల్లి, ఈతేరు. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల రైతుల్ని ఉదయం 7:30కే ఫీల్డ్కి రమ్మని చెప్పడం జరుగుతుంది. 7:30 నుంచి 10 లోపు మాత్రమే రీసర్వే జరుగుతూ ఉంది. రైతులు తప్పనిసరిగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు, మీ భూమి యొక్క దస్తావేజులు, అదేవిధంగా మీ ఫోటో, ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొచ్చి సంబంధిత విఆర్ఓ గారికి అదేవిధంగా సర్వేయర్ గారికి సమర్పించిన ఎడల మీకు తప్పులు లేని మీ ఎక్స్టెంట్ కరెక్షన్స్ కానీ ఇలాంటి ఏదన్నా ఉన్నా కానీ వెంటనే అది కరెక్షన్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ రీసర్వేకి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మొత్తం విలేజ్ వైజ్గా ఉన్నాయండి. జిల్లెలమూడిలో వచ్చేసి మనం 1000 ఎకరాల దాకా చేశాము. బత్తిపూడి, పాలపత్తిపాడు కూడా దాదాపు బత్తిపూడి 800 ఎకరాలు, పాలపత్తిపాడు కూడా 800 ఎకరాలు. ఓవరాల్గా మండలం మొత్తం మనం ఇప్పటికే 10,000 ఎకరాల వరకు పూర్తి చేసుకున్నాము. మిగతా ఎక్స్టెంట్ కూడా చేయడం జరుగుతుంది ఫేజుల వారీగా. నో హెల్మెట్, నో పెట్రోల్ తప్పనిసరిగా అమలు జరపాలని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. రెడ్డిపాలెం సెంటర్లో వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. నో హెల్మెట్, నో పెట్రోల్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని సందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ పెట్రోల్ బంకు ప్రతినిధులకు సూచించారు. పిట్టలవాణిపాలెం మండలం చందోలు రెడ్డిపాలెం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహన ధృవీకరణ పత్రాల్ని పరిశీలించడంతో పాటు నిబంధన పాటించని వాహనదారులపై కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వచ్చిన వాహనదారులను పరీక్షలు నిర్వహించారు. ట్రావెల్ బస్సులు, ద్విచక్ర వాహనాల్ని 4 చక్రాల వాహనాలు తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులో హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయే వద్దని సూచించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. ప్రతి ఒక్కరు గమనించవలసింది, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేయాలి. హెల్మెట్ ధరించిన యెడల
పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కూడా మీ వాహనాలకి కొట్టబడదు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా బంకు వాళ్ళు కూడా ఆయిల్ హెల్మెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయిల్ కొట్టండి, హెల్మెట్ ఉన్న వాళ్ళకి ఆయిల్ కొట్టద్దు. ఇది అందరూ గమనించాలి. హెల్మెట్ మీద ఖచ్చితంగా తప్పనిసరిగా ధరించి రావాలి. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భగలముఖి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. బాపట్ల జిల్లా పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భగలముఖి అమ్మవారి శుక్రవారం మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు. ప్రతి మంగళ శుక్రవారంలో అమ్మవారి దేవాలయంలో హరిద్ర శృంగార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వివాహం కాని ఆడ మగ పిల్లలకు వివాహ దోషాలు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలిగేందుకు పసుపు కొమ్ములతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుండే కాక జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పిఠలవానిపాలెం మండలం అలకాపురం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం NFDB ఆధ్వర్యంలో వరిలో చేపల సమగ్ర సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రైతులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం KVK గుంటూరు మరియు ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిలో చేపల సమగ్ర సాగు శిక్షణ కార్యక్రమం 4వ రోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బాపట్ల DPM APC NF డాక్టర్ S మధుమోహన్ పాల్గొని వరి చేపల సమగ్ర సాగులో నీటి నిర్వహణ, పోషక పదార్థాల పునర్వినియోగం మరియు నేల సారవంతత పెంపుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ M గంగాదేవి, బాపట్ల ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ M రవీంద్ర సమగ్ర వ్యవసాయ విధానంలో అనుకూల వరి రకాలు మరియు చేపల జాతుల ఎంపికపై వివరించారు. IFS వ్యవసాయ వ్యాపారవేత్త వై నాగరత్నం మరియు మోహన్ రాజులు రైతులకు వరిలో చేపల ఉత్పత్తుల కోత పద్ధతులు, మార్కెటింగ్ మరియు ఆర్థిక లాభాలపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం మధ్యలో రైతులను మోహన్ రాజు IFS డెమో యూనిట్కు తీసుకెళ్లి కేంద్రీయ వరి సాగు, చేపల పెంపకం, ఉద్యానవనం మరియు కోళ్ల పెంపకం యూనిట్లను ప్రత్యక్షంగా చూపించారు. అలాగే శిక్షణార్హులకు చేపల కుంట తయారీ, ట్రెంచ్ల నిర్మాణం మరియు నీటి నిర్వహణపై ప్రదర్శన నిర్వహించారు. శిక్షణలో పాల్గొన్న రైతులు అలకాపురం గ్రామంలో వరి చేపల సమగ్ర సాగు యూనిట్ స్థాపన కోసం చేపల కుంట తయారీ పనుల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 50 మంది రైతులు పాల్గొనగా అందులో 37 మంది పురుషులు మరియు 13 మంది మహిళలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ప్రాక్టికల్ శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మాది మొత్తం మల్టీ ఇంటిగ్రేషన్ క్రాపింగ్ లాగా చేపలు, కోళ్ళు, హార్టికల్చర్ క్రాప్స్, మ్యాంగో, కోకోనట్, బనానా ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ల్యాండ్ కూడా ఉంది, దానికి ఏమైనా ప్యాడీ వాడుతున్నాం. అది 70 సెంట్స్. పాండ్ వచ్చి ఫిష్ పాండ్ ఉంది, అది ఒక 1 ఎకర్. దాని గట్ల మీద ఏమన్నా నాకు గేదెలు ఉన్నాయి, గేదెలకి గ్రాసు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అరటి మొక్కలు ఇట్లా చేసుకుంటున్నాను. మ్యాంగోస్ మీద ఒక 10,000 వస్తుంది, 10 to 20,000 ఇయర్లీ. చెరువు మీద ఏమన్నా అరౌండ్ ఒక 70 to 1 lakh వస్తుంది. ప్యాడీ మీద ఏమన్నా ఒక 20 bags ప్యాడీ అవుతుంది, 75 kg. మా ఇంట్లోకి, మా ఫ్రెండ్స్కి మేము వాడుకుంటున్నాము. కోళ్ళ మీద ఏమన్నా ఒక 20,000, 30,000 అట్లా వస్తుంది. ఓవరాల్ ఇన్కమ్ మొత్తం ఇయర్లీ 0 కాస్ట్ ప్రాసెస్తోనే చేస్తున్నాను. మొత్తం బయట నుంచి ఏం ఫెర్టిలైజర్స్ వాడను, ఏం వాడను. కౌడంగ్ నుంచి BSF లార్వా యూజ్ చేసి కోళ్ళకి ఏమన్నా ఫీడ్, గ్రాస్ ఏమన్నా నా చేలో పండేదే, ఈ గట్ల మీద వచ్చిన గడ్డే నేను వాడేది. ఆ గేదెల నుంచి అరౌండ్ ఒక ఇయర్కి వచ్చి ఒక 30,000 to 40,000 అక్కడ వస్తుంది. కోళ్ళ మీద ఒక 20,000 వస్తుంది, ఇక్కడ ఒక 70,000 వస్తుంది. మామిడి చెట్ల మీద ఏమన్నా ఒక 20,000 వస్తుంది. అట్లా అరౌండ్ 1.5 lakh వస్తుంది నాకు ఈ ఓవరాల్ 2 acres ల్యాండ్ మీద. ఒకసారి ఫామ్ మొత్తం చూడండి. మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, బనానా, KVK వాళ్ళ ప్రోత్సాహంతో ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాం. మేము అరౌండ్ 5 to 6 years నుంచి ఈ పద్ధతి మేము అవలంబిస్తున్నాము. కొంచెం ఇంకా డెవలప్ చేయాలి ఫామ్ని, మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే అట్లా ఇంకా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కొత్త టెక్నాలజీస్, కొత్త పద్ధతులు ఏమైనా మీరు మాకు చెప్తా ఉంటే మేము రీసెర్చ్గా కూడా ఏమన్నా చేయాలంటే కనుక మేము సపోర్ట్ చేస్తాము. డే టు డే అప్డేట్స్, వీక్లీ అప్డేట్స్ అట్లా కూడా మేము చేస్తూ ఉంటాము.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడం జరుగుతోందని పిటిలవానిపాలెం ఎంఈఓ రాజరత్నం తెలిపారు. పిటిలవానిపాలెం మండలం సందోలు శివారు హరిజనవాడలో బడిబట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వస్తువులు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు బుడ్డ నాగంజనేయులు, సిఆర్పి ముసలయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేసవిలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మండల ప్రజలు తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ చైర్మన్ ఎన్నికొల్లు పోలీసురావు తెలిపారు. కర్లపాలెం రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో పోలీసురావు మాట్లాడారు. వేమూరు మండలం చావలిలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల 3 ఇళ్లు దగ్ధమైపోయాయని ఆయన తెలిపారు. ఈ విషయం చాలా బాధాకరమన్నారు. అందుకే ముందు సూచనగా ఈ సందేశాన్ని మండల ప్రజలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏమూరు మండలంలో శావలి అనే గ్రామంలో 3 ఇళ్లు దగ్ధమైపోయాయి. చాలా బాధాకరంగా ఉంది. ఆ వీడియో కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు. మరి అలాంటి వేసవిలో ఈ ఎండకి అగ్ని తోడినట్లయితే ఆపడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి బాపట్ల జిల్లా ప్రజలకి చైర్మన్ గారు నారాయణ భట్ గారు తగు సూచనలు ఇస్తున్నారు. మా మండలం తరపు నుంచి కూడా నేను కర్లపాలెం మండలం నుంచి కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని, అవగాహన కలిగి ఉండాలి. అగ్ని ప్రమాదాల పట్ల విద్యుత్ సర్క్యూట్ వల్ల కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు అగ్గి పిల్లలు ఆడేటప్పుడు కావచ్చు, పొయ్యి పుట్టించి మరలా వంట అయిన తర్వాత కానీ అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఈ అగ్ని ప్రమాదాల నుంచి తప్పించబడతారు. కావున దయచేసి ఈ విషయాన్ని అందరూ ప్రజలు గుర్తించి వేసవిలో ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అగ్ని ప్రమాదాలు గురి కాకుండా ముందుగానే తగు జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ ఈ సూచనలు పాటించాలని ప్రజలకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ జగనన్న కాలనీలో శ్రీ మహాలక్ష్మి గణపతిని ప్రతిష్ఠింపజేసుకుని మండలం అనగా 41 రోజులు పూర్తయిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిశుభ్రమైన బాపట్ల ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలో నూతనంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టింది. శాసనసభ్యులు బేగసిరి నరేంద్ర వర్మ రాజు. ఎన్టీఆర్ కాలనీలో శ్రీ మహాలక్ష్మి గణపతికి ప్రత్యేక పూజలు. మండలం పూజలు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసిన నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.